రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అండి పెద్ది కోసమే పుట్టింది. రామ్ చరణ్ గారు పెద్ది కోసమే పుట్టాడు అన్నట్టు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ అండి. కేవలం ఏంటంటే ఇవి వన్ మ్యాన్ షో అనాలి. రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. ఆ విధంగా ఏంటంటే ఇది తన భుజాల మీద వేసుకుని నడిపించిన తీరు అనమాట. అంటే సినిమా కోసం ఆయన ఎంత మోల్డ్ అయిపోయాడు, ఎంత ఒదిగిపోయాడు ఆ పాత్రలో అనేది మనం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పెర్ఫార్మెన్స్కి, ఆయన డ్యాన్సెస్కి గోల గోల అన్నమాట. రచ్చ ఇంకా మామూలు రచ్చ కాదు. అల్టిమేట్గా ఏంటంటే సినిమా నా వ్యూలో చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ అండి. అయితే ఫస్ట్ హాఫ్లో కొంతమంది కాదు నాకు నచ్చింది. కొంతమంది చెప్పే ప్రకారం ఏంటంటే క్యారెక్టర్స్ ఎలివేషన్స్ వల్ల ఏమన్నా కొంచెం స్లో అయిందా, లేదా బుచ్చిబాబు సానా ఇంకొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండును, కంప్లీట్గా స్పోర్ట్స్ డ్రామా మీదే తీసుకెళ్ళాడని అంటున్నారు. కానీ ఏదేమైనా మనం ఆ వ్యూలోనే చూస్తే అది నెంబర్ 1 సినిమా. సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ. అంటే మనం కళ్ళనీళ్ళు తెచ్చుకునేంత మనం ఆతృతకు లోనవుతాం. అంత గొప్ప సినిమా. మనం ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడాలండి. ఇలాగ హెలికాప్టర్లు ఎగిరిపోయి, లేకపోతే కార్లు తిరిగేసి, గన్నలతో పొడిచేసుకుని, కత్తులతో పొడిచేసుకునే అంత సినిమా కాదు ఇది. ఇది ఏంటంటే పూర్తిగా ఇది టోటల్ విలేజ్ నేటివ్ సినిమా. ఒక ట్రైబల్ ఏరియా అనుకోవచ్చు, లేదా విలేజ్ నేటివ్. ఒక పడి ఎన్నో దెబ్బలు తిని తిరిగి ఎలా నిలబడతాడో ఒక యువకుడు అనేది చాలా ఇన్స్పిరేషనల్గా చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా చూడాల్సింది. జాన్వీ కపూర్ పాత్ర ఏంటంటే ఆవిడ పెట్టారు ఓకే, కానీ ఏంటంటే ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే ఏంటంటే లవ్ ఎపిసోడ్స్ కూడా ఇంకొంచెం బాగుండొచ్చు. కానీ ఏంటంటే పూర్తిగా ఈ స్పోర్ట్స్ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతంత మాత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంపార్టెన్స్ పరంగా చెప్పాలంటే మనకి అప్పల సూరి క్యారెక్టర్లో జగపతి బాబు గారు, బొమ్మన ఇరానీ గారు, రవికిషన్ గారు, మరికొంతమంది పాత్రలు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయండి. వాళ్ళ పాత్రలు తీర్చిదిద్దిన విధానం అంటే సినిమా కోసం పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాలను ఇచ్చేశారు.